నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఓ క్రిమినల్ సంచలనం అతని చావుతో ముగిసిపోతుంది. కానీ నయీం విషయంలో అలా కాదు. చనిపోయాక కూడా సంచలనాలకు కేంద్ర బిందువుగానే ఉన్నాడు ఆ గ్యాంగ్స్టర్. చేసిన ఘోరాలు, నేరాలు ఒక్కోటి బయటకు వస్తుంటే అతని రక్తపు కూడులో ముద్దలు పంచుకున్నారు, నిలువెల్లా వణికిపోతున్నారు. ప్రతి సోదా ప్రకంపనలు రేపుతుంటే దొరికే ప్రతి ఆధారం సంచలనం సృష్టిస్తోంది. 2 దశాబ్దాల నయీం నేర చరిత్ర అతని చావు తర్వాత కూడా కొత్త అంశాల్ని వెలుగులోకి తెస్తోంది. ఓ క్రిమినల్ పేరు అందరి నోట నానుతోంది. ఓ కరుడుగట్టిన నేరస్తుడు చావు తర్వాత కూడా కొందరిని భయపెడుతున్నాడు. ఏళ్ల తరబడి నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన నయీంకి అంత బలగం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు ఎక్కడో అనామకంగా ఉన్నవాడు గ్యాంగ్స్టర్ స్థాయికి ఎలా ఎదగలిగాడు? అసలేంటి అతని నేపథ్యం? వాస్తవికతకు రూపం అంటూ ఉంటే అది నయీమే. నేర సామ్రాజ్యానికి కేర్ ఆఫ్ గా ఏళ్ల తరబడి అరాచకాలు సాగించిన నయీంది అంతా అనుకున్నట్లు భువనగిరి కాదు. నల్గొండ సమీపంలోని కనగల్ మండలంలోని ఓ కుగ్రామం. విద్యుత్ శాఖలో పనిచేసే నయీం తండ్రి భువనగిరికి బదిలీ కావడంతో ఆ కుటుంబం అక్కడికి మకాం మార్చింది. ఇంట్లో నయీమే పెద్దవాడు. ఒక తమ్ముడు, 2 చెల్లెళ్లు. చిన్నప్పటి నుంచి నయీం విపరీత ధోరణితో వ్యవహరించేవాడు. తేళ్లను జేబులో వేసుకుని చేతితో ఆడుకుంటూ అందర్నీ భయపెట్టేవాడు. అమ్మాయిల మెళ్ళలో పాములు వేయటం, వారిని స్కూటర్పై కూర్చోబెట్టుకుని వేగంగా లారీలకు ఎదురు వెళ్తూ భయపెడుతూ ఆనందించేవాడని చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి దూకుడు స్వభావం ఉన్న నయీం కాలేజీ వయసుకొచ్చేసరికి 10 మందిలో ప్రత్యేకంగా కనిపించాలని తాపత్రయపడేవాడు. నాయకత్వ లక్షణాలు ఉండటంతో విద్యార్థి నాయకుడిగా చెలామణి అయ్యేవాడు. మొదట్లో ఎస్ఎఫ్ఐలో పనిచేసిన నయీం భువనగిరి నరసింహస్వామి డిగ్రీ కళాశాలలో చదువుతుండగా మావోయిస్టుల వైపు ఆకర్షితుడయ్యాడు. అప్పటికే భువనగిరి ఏరియాలో పట్టున మావోయిస్టులతో నయీంకి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆర్ఎస్యూలో క్రియాశీలక కార్యకర్తగా ఉంటూ పీపుల్స్ వార్లో చేరి తొలిసారి తుపాకీ పట్టాడు నయీం. ఆలేరు, కనగల్, కృష్ణపట్టి దళాల్లో కొన్నాళ్లు పనిచేశాడని చెప్తారు. కేవలం ఆటో కొరియర్ గానే ఉద్యమంలో ఉన్నాడనేది మరో వాదన. ఐపీఎస్ అధికారి వ్యాస్ ని హతమార్చేందుకు అప్పట్లో పీపుల్స్ వార్ రంగంలోకి దించిన యాక్షన్ టీంలో నయీం కూడా ఉన్నాడు. 1993 జనవరి 27న హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో వ్యాస్ హత్యతో నయీం పేరు ప్రముఖంగా వినిపించింది. అజ్ఞాతంగా ఉంటూనే ఓ యాక్షన్ కోసం యాదగిరిగుట్టకొచ్చి పోలీసులకు దొరికిపోయాడు నయీం. తర్వాత పోలీసుల నుంచి తప్పించుకున్న నక్సలైట్లతో అతని ప్రయాణం ఎక్కువ రోజులు సాగలేదు. ఉద్యమ నేతలతో విభేదించి బయటకొచ్చేశాడు నయీం. ఉద్యమ జీవితానికి గుడ్ బై చెప్పిన నయీం నక్సలైట్లకు వ్యతిరేకంగా గళమెత్తాడు. నక్సలైట్ల అంతు చూస్తానని ప్రతిజ్ఞ చేశాడు. నక్సలైట్లకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ పోలీసులకు చేరువయ్యాడు. అప్పటికి నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో దళాల కదలికలు పసికట్టేందుకు, అగ్రనేతల ఆచూకీ తెలుసుకునేందుకు కొందరు పోలీస్ అధికారులు నయీంను గురిపెట్టారు. పోలీసులకు ఇన్ఫార్మర్ గా పనిచేస్తూనే తనకంటూ ఓ గ్యాంగ్ ని సృష్టించుకున్నాడు నయీం. కీలక నక్సలైట్ నేతల ఎన్కౌంటర్లకు నయీం ఇచ్చిన సమాచారమే కారణమన్న అనుమానాలు ఉన్నాయి. దీంతో నక్సలైట్లకు టార్గెట్ అయిన నయీం పోలీసుల రక్షణతో పాటు అనుచరగణాన్ని పెంచుకుని నక్సలైట్లతో పాటు ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతలపైన విషం కక్కాడు. నక్సలైట్ల ఉద్యమాన్ని ఎలాగైనా అణచివేయాలన్నది పోలీసు అధికారుల లక్ష్యం. ఈ టార్గెట్ లో ఓ పవర్ఫుల్ వెపన్ లా వారికి చేతికి చిక్కాడు నయీం. గ్యాంగ్స్టర్ గా ఎదిగేందుకు పోలీసులతో సాన్నిహిత్యాన్ని అందివచ్చిన అవకాశంలో వాడుకున్నాడు నయీం. ఉద్యమ జీవితంపై కొన్నాళ్లకే భ్రమలు తొలగిపోవడంతో బయటకొచ్చేశాడు నయీం. అజ్ఞాత జీవితంలో ఎదురైన అనుభవాలతో మరింత రాటుదేలాడు. ఏ ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటే కొన్ని వేల మంది మాజీల్లో ఒకడిగా మిగిలిపోయేవాడు. కానీ అతని లక్ష్యం వేరు. బాల్యం నుంచే ఉన్న దూకుడు స్వభావం కొన్నాళ్లు తుపాకీ పట్టడంతో మరింత కరుడుగట్టింది. అటు పోలీసులు కూడా అతన్ని దువ్వడంతో ఎదిగేందుకు ఇదో మంచి అవకాశం అనుకున్నాడు. నక్సలైట్ల అంతానికి పంతం పూనాడు.
చూసి రమ్మంటే కాల్చొచ్చేలా రాటు తేలాడు. నక్సలైట్లకు వ్యతిరేకంగా పోస్టర్లు, కరపత్రాలు, కొందరిని కూడదీసుకుని ర్యాలీలతో పోలీసులకు మరింత దగ్గరయ్యాడు నయీం. అజ్ఞాతంలో ఉన్న నక్సలైట్ల కుటుంబాలపై తన అనుచరులతో ఒత్తిడి తీసుకొస్తూ భయాందోళనలు సృష్టించాడు. సాంబశివుడు తల్లిదండ్రులుండే పూరింట్లోకి విషనాగుల్ని వదిలి భయపెట్టింది నయీం ముఠానేనంటారు. మరోవైపు ఎక్కడెక్కడో కోవర్ట్లను ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు నక్సలైట్ల కదలికలు, షెల్టర్లపై పోలీసులకు సమాచారం ఇస్తూ వచ్చాడు. దీంతో అతని మంచి చెడు చూస్తూ వ్యక్తిగతంగానూ ఎదిగే అవకాశం ఇచ్చారు కొందరు పోలీసు అధికారులు. పోలీసుల అండదండలు చూసుకుని రెచ్చిపోయాడు నయీం. తాను చెప్పినట్లు నడుచుకునే గ్యాంగ్ ని ఏర్పాటు చేస్తున్నాడు. ఏం జరిగినా బాస్ చూసుకుంటాడనే ధైర్యంతో అరాచకాలకు తెగబడ్డారు నయీం అనుచరులు. బెదిరింపులు, హత్యలు, సెటిల్మెంట్లతో రెచ్చిపోయింది నయీం గ్యాంగ్. నక్సలైట్లకు సహకరించాలంటే భయపడేలా వారి సానుభూతి పరులను, పౌర హక్కుల నేతల్ని కూడా నయీం గ్యాంగ్ టార్గెట్ చేసుకుంది. వడ్డించేవాడే మనవాడైతే అన్నట్లుగా వెనక పోలీస్ బాస్ ఆశీస్సులు ఉండటంతో నయీం ఆగడాల్ని అడ్డుకునేవారు లేకుండా పోయారు. దీంతో నక్సలైట్లపై విషం కక్కుతూ హత్యలకు కూడా తెగబడింది నయీం గ్యాంగ్. పోలీసులు పట్టుకుంటారనే భయం లేదు, ఎవరైనా అడ్డుకుంటారన్న టెన్షన్ అస్సలు లేదు. నక్సలైట్లను ఎంతగా టార్గెట్ చేసుకుంటే పోలీసులకు అంత దగ్గర వచ్చనే ఆలోచనతో చెలరేగిపోయాడు నయీం. ఏ సంఘటన జరిగినా నయీం గ్యాంగ్ ముద్ర కనిపించేలా స్కెచ్ వేసేవాడు. గందరగోళం సృష్టించేందుకు ఏదో ఒక సంస్థ పేరుని తెరపైకి తెచ్చేవాడు. బ్లాక్ టైగర్స్, క్రాంతిసేన, విశాఖ కొండనాగులు, గ్రీన్ టైగర్స్, నర్సా కోబ్రా లాంటి సంస్థలు పుట్టుకొచ్చి అది తమ పనేనని ప్రకటించుకునేవి. కానీ ఇవన్నీ నయీం సృష్టించినవేనని పోలీసులకు తెలుసు. వెంటాడి వేటాడి వేధింపులు, తరాల తరబడి కక్షలున్న ఫ్యాక్షన్ గొడవల్ని మురిపించే దారుణ హత్యలు, మహిళను కూడా ముక్కలుగా నరికి ఎక్కడెక్కడో విసిరేసిన అమానుషాలు. నయీంకి పోలీసులు ఇచ్చిన స్వేచ్ఛ ఉన్మాది చేతిలో కత్తిలా మారిపోయింది. ప్రైవేటు గ్యాంగులు, సెటిల్మెంట్లు, ప్రలోభాలు, బెదిరింపులతో నేర సామ్రాజ్యానికి పునాది వేసుకున్నాడు నయీం. చట్టపరిధిలో చేయలేని పనులెన్నో నయీంతో చక్కబెట్టుకున్నారు అప్పట్లో పోలీసులు. ఓ పక్క నక్సలైట్ల సమాచార సేకరణలో సహకరిస్తూనే ప్రైవేట్ దందాలు, సెటిల్మెంట్లతో కొందరు అధికారులకు వాటాలు పంచుతూ వారి సొంత మనిషిలా మారిపోయాడు నయీం. నక్సలైట్లపై ప్రతీకారంతో రగిలిపోతూ పౌర హక్కుల సంఘం నేతలపైన కత్తి దూసింది నయీం గ్యాంగ్. భువనగిరికి చెందిన మావోయిస్టు కార్యకర్త బెల్లి లలిత దారుణ హత్యతో నయీం పేరు తలుచుకోవాలంటేనే భయంతో వణికిపోయారంతా. అన్నబాటులోనే కత్తిపట్టిన నయీం సోదరుడు అలీముద్దీన్ ఈ హత్యలో పాలు పంచుకున్నాడు. బెల్లి లలిత శరీరాన్ని ముక్కలుగా చేసి అక్కడక్కడ విసిరేసిన దారుణం నయీం గ్యాంగ్ రాక్షసత్వానికి సాక్ష్యంగా నిలిచింది. పౌర హక్కుల సంఘం నేతలు పురుషోత్తం, కరుణాకర్, అజాం ఆలీని నడిరోడ్డుపై వేటాడి చంపింది నయీం గ్యాంగ్. లలిత హత్యకు ప్రతీకారంగా ఆమె బంధువులు తన సోదరుని హతమార్చడంతో ఆమె సోదరులిద్దరిని, లలిత అక్కభర్తని దారుణంగా చంపింది నయీం ముఠా. నయీం మీద దాదాపుగా 100 కేసులుంటే అందులో 40 దాకా హత్య కేసులే. ప్రత్యర్థుల్ని, వర్గశత్రువుల్ని దారుణంగా హతమార్చిన నయీం కొన్నాళ్లు తనతో కలుసున్న వారిని కూడా తేడాలొచ్చి అంతే కిరాతకంగా చంపించాడంటారు. ఈ ఎంక్వైరీలో ఆస్తులు, రాజకీయ నాయకులు, పోలీసులు వీళ్ళందరితో సంబంధం ఉన్నటువంటి విషయాలన్నింటిలో ఆ ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కాకుండా ఆ బాధితులకు అప్పగించాలంటే వాటి వివరాలు, వాస్తవాలు బయటికి రావాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఎంక్వైరీ 2 దశలుగా చేస్తున్నారు. మొదటి రోజునే రాజుగారి గది ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, మళ్ళీ వచ్చి వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు, ఒక గది ఎంక్వైరీ చేయకుండా వచ్చారన్న సంగతి ఇవాళ మళ్ళీ వెళ్తే తెలిసింది, కానీ అంతకుముందు మీడియాకి తెలియదు, జనానికి తెలియదు. ఆ దృష్టి చూసినప్పుడు ఈ ఎంక్వైరీ సజావుగా జరుగుతుందని చెప్పి నమ్మకం కలగట్లేదు. మాజీ నక్సలైట్ ఈదనని అత్యంత దారుణంగా చంపిన నయీం ముఠా కోవర్టు కుట్రతో పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని కూడా మట్టుపెట్టింది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో మాజీ నక్సలైట్ సాంబశివుడిని నయీం గ్యాంగ్ హతమార్చడం తీవ్ర కలకలం రేపింది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉండగానే సాంబశివుడిపై కత్తికట్టిన నయీం అతని లొంగుబాటు తర్వాత మృత్యువులా వెంటాడాడు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తూనే టీఆర్ఎస్ లో చేరిన సాంబశివుడిని 2011 మార్చి 26న దారికాచి దారుణంగా హతమార్చింది నయీం ముఠా.
తన ప్రాణానికి ముప్పుందని ప్రభుత్వానికి మొరపెట్టుకున్న సాంబశివుడు సోదరుడు రాముల్ని కూడా నైమ్ ముఠా హతమార్చింది. గన్మ్యాన్ల రక్షణతో ఓ పెళ్లి వేడుకొచ్చిన సాంబశివుడు సోదరుని పట్టపగలు ఫంక్షన్ హాల్ ప్రాంగణంలోని కాల్చి చంపారు నైమ్ అనుచరులు. రెక్కీలు నిర్వహించి కోవర్ట్లను ప్రయోగించి తెర వెనక అండగా ఉన్న కొందరు అధికారుల ఆశీస్సులతోనే సాంబశివుడు సోదరులను నైమ్ మట్టుపెట్టాడన్న ప్రచారం ఉంది. భయంతోనో భక్తితోనో అధికారుల నుంచి రాజకీయ నాయకుల దాకా, వ్యాపారుల నుంచి కొందరు మీడియా ప్రతినిధుల దాకా అంతా నైమ్కి ఉంగొంగి సలాములు చేసిన వాళ్లే. ఎవరికి వాళ్లు తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోవచ్చేమో కానీ నిప్పులాంటి నిజాలు ఎన్నాళ్ళో దాగో. అఫీషియల్ పనులతో పాటు అనధికారిక సెటిల్మెంట్లకు నైమ్ని వాడుకున్నారు కొందరు పోలీసు అధికారులు. డైరెక్ట్ గా తాము సీన్లోకి రాలేని వ్యవహారాల్లో నైమ్ గ్యాంగ్ సాయం తీసుకున్నారు కొందరు నాయకులు. వేరే వారి కోసం కోట్ల ఆస్తులు సెటిల్మెంట్లు చేస్తూనే సొంతంగా దందాలు చక్కబెట్టుకుంటూ వచ్చారు నైమ్. లిటిగేషన్ ఆస్తుల్ని కబ్జా చేసుకుంటూ, బలహీనుల ఆస్తుల్ని చౌకగా సొంతం చేసుకుంటూ, తన వెనకున్న వారికి వాటాలు పంచుకుంటూ హైదరాబాద్ నుంచి నల్గొండ దాకా నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. రియాల్టర్ల నుంచి నైమ్ ముఠా వసూళ్లకు లెక్కలేదు. తమ అరాచకాలకు పోలీసుల పేర్లు కూడా వాడుకునేది నైమ్ గ్యాంగ్. దీంతో ఫిర్యాదు చేసిన ఫలితం ఉండదని నిస్సహాయంగా ఉండిపోయేవారు బాధితులు. భాయ్ చెప్పాడంటే ఎవరైనా భయపడే వాతావరణాన్ని సృష్టించాడు నైమ్. ఎక్కడో మార్మూలుంటే వేరు, నగరం నడిబొడ్డునే వందల భూదందాలకు పాల్పడ్డాడు నైమ్. రాజధానిలో పోలీసులకు తెలియకుండా ఇంత పెద్ద ఎత్తున నైమ్ సెటిల్మెంట్లకు పాల్పడే అవకాశం లేదు. బంజారాహిల్స్, మాధాపూర్, ఉప్పల్, ఎల్బీ నగర్, కుకట్పల్లి ప్రాంతాల్లో వందల ఎకరాల భూ వివాదాల్లో నైమ్ గ్యాంగ్ తలదూర్చిందని సమాచారం. సెటిల్మెంట్లలో తన మాట విననందుకు, అడిగింది ఇవ్వనందుకు కొందరి అడ్డు తొలగించుకుంది నైమ్ గ్యాంగ్. కొందరు రియాల్టర్లు కూడా నైమ్ గ్యాంగ్ తో అంటకాగారనే ఆరోపణలు ఉన్నాయి. ల్యాండ్ వివాదాల్లో తలదూర్చడం, వెంటనే తమ జెండా పాతేయటం నైమ్ గ్యాంగ్ స్టైల్. స్పాట్ లో సెటిల్మెంట్లయితే సరే, లేదంటే ఎక్కడో చోట కట్టిపడేసి టార్చర్ చేసైనా దారికి తెచ్చుకునేది నైమ్ ముఠా. ఎవరు సర్కారీ బ్లూ ఐడ్ బాయ్ అయినా, ప్రభుత్వం సృష్టించేటువంటి ఒక బ్లూ ఐడ్ బాయ్ తప్ప ఆయన సొంతంగా వచ్చాడు కాదు. నక్సలైట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతన్ని పావుగా ఉపయోగించుకొని నక్సలైట్స్ని మాజీ నక్సలైట్స్ని చంపడానికి అతను ఉపయోగించుకున్నారు. పోలీసులు చంపితే కేసు అవుతుంది కాబట్టి, అతను చంపితే ప్రైవేట్ వ్యవహారం కాదు కాబట్టి పోలీసులు అతన్ని ఉపయోగించుకొని సాంబశివుడు లాంటి వాళ్ళని వీళ్ళందరినీ చంపడం మొదలుపెట్టారు. నక్సలైట్లకి కొరియర్గా పంపించి వాళ్ళ నుంచి సమాచారం తీసుకొని ఆ సమాచారం పోలీసులకు ఇచ్చి పోలీసులు నక్సలైట్ని చంపడానికి ఉపయోగించేటువంటి పనులు చేశారు. ఆవారాగా తిరిగే యువకుల్ని ఆదేశాలిస్తే ఎంతైనా తెగించే వాళ్ళని చేరదీసి కరుడుగట్టిన గ్యాంగ్ తో తెర వెనుక నుండి స్కెచ్లు వేసేవాడు నైమ్. నైమ్ నేరం చేయించే విధానం, ఆ తర్వాత నిందితుల అరెస్ట్, ప్రతిదీ నాటకీయ ఫకీలో జరిగిపోయేది. తన ప్రమేయంపై సాక్ష్యాలు దొరకకుండా కొన్నిసార్లు తన అనుచరులతో, మరికొన్ని సందర్భాల్లో కిరాయి ముఠాలతో నేరాలు చేయించేవాడు నైమ్. ప్రత్యేకించి కొన్ని నేరాల కోసం అప్పటికప్పుడు కొందరిని ఎంచుకునేవాడు. నేరాలు చేసేది ఒకరైతే పోలీసులకు లొంగిపోయేది మరొకరు. సంచలన నేరం జరిగిన 48 గంటల్లో మేమే చేశామంటూ కొందరొచ్చి లొంగిపోయి గందరగోళానికి తెరలేపేవారు. పోలీస్ డిపార్ట్మెంట్ నే మేనేజ్ చేసే నైమ్ కి మిగతా వ్యవస్థలు ఓ లెక్క. తన దాకా పోలీసులు రారనే ధైర్యం, ఎంతమంది నేరగాళ్లనైనా పుట్టించగలననే నమ్మకంతో 2 దశాబ్దాల పాటు రెచ్చిపోయాడు ఈ క్రిమినల్. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఎక్కడన్నా తేడా వస్తే కష్టమని కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు. కానీ నయీం స్టైలే వేరు. ఎందుకంటే మామూలు డాన్లా, ఓ మోస్తరు గ్యాంగ్స్టర్లా మిగిలిపోవాలనుకోలేదు అతను. దావూదులా ఎదగాలనుకున్నాడు. తనెక్కడున్నా అండ్ నెట్వర్క్ నడవాలనుకున్నాడు. అందుకే 2 నెలలుగా భారీ ప్లాన్ లో ఉన్నాడు. బిగ్ షాట్స్ పై గన్ గురిపెట్టాడు. సాంబశివుడు, అతని సోదరుడు రాముల హత్య తర్వాత నైమ్ ఆగడాలపై ప్రభుత్వం కన్నేయటంతో ఈ గ్యాంగ్స్టర్ కదలికలు తగ్గాయి. అడ్డదారిలో అడ్డగోలుగా సంపాదించుకున్న ఆస్తుల్ని జాగ్రత్తగా చూసుకుంటూనే మరింత వెనకేసుకునేందుకు కొత్త టార్గెట్లు పెట్టుకున్నాడు నైమ్. హైదరాబాద్ సహా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తన యాక్టివిటీస్ తిరిగి ప్రారంభించడానికి ముందు కొన్నాళ్ల పాటు నైమ్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం. నక్సలైట్ల సమాచారానికి ఉపయోగపడతారని కొందరు పోలీసు అధికారులు చేసిన సిఫార్సుతో
అలవాటైన వ్యాపకంతో పాటు సేఫ్ జోన్ గా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లిపోయాడు నయీం. అక్కడి పోలీసు అధికారులు కొందరిని మచ్చుకు చేసుకుని కొద్ది కాలంలోనే అక్కడ ఆస్తులు కూడబెట్టుకున్నాడు. 2 ఏళ్ల క్రితం మళ్లీ వెనక్కి వచ్చి తుపాకీ గురిపెట్టాడని సమాచారం. వేటకు అలవాటు పడ్డ క్రూర మృగం ఊరికే కూర్చోదన్నట్లు షార్ట్ టైంలో భారీ సంపాదనకు టార్గెట్ పెట్టుకున్నాడు నయీం. ఎన్నాళ్ళిలా భయపడుతూ బతుకుతాం, లొంగిపోయి బయటకొచ్చాక ప్రశాంతంగా బతుకుదామని దగ్గర బంధువు ఒకరు నయీంకి సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులతో ఎలాంటి ప్రాబ్లం లేదని సన్నిహితులకు చెప్పుకున్న నయీం 2 ఏళ్లు ఓపిక పడితే సీన్ మారిపోతుందని సంకేతాలిచ్చినట్లు సమాచారం. దసరా తర్వాత విదేశాలకు వెళ్లిపోవాలని, వీలైతే సౌదీలో సెటిల్ అయి అక్కడి నుంచే నయీం కంపెనీ పేరుతో తన మాఫియా నడపాలని గ్యాంగ్స్టర్ టార్గెట్ పెట్టుకున్నట్లు అనుమానిస్తున్నారు. తన అనుచరులతో తుక్కుగూడలోని ఓ ఫామ్ హౌస్ లో సమావేశమైన నయీం తను లోకల్ గా లేకున్నా యాక్టివిటీస్ నడిచేలా వారందరినీ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. రెండు నెలల్లో 200 కోట్లు సంపాదించాలన్న టార్గెట్ తో కొందరు ప్రముఖులపై గురిపెట్టాడు నయీం. దీనికోసం హైదరాబాద్ లోని దాదాపు 25 మంది టాప్ బిల్డర్లు, రియాల్టర్లతో పాటు కొందరు పారిశ్రామికవేత్తల లిస్టును కూడా నయీం రెడీ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యాంగ్ లో కీలకమైన వ్యక్తులతో మీటింగ్ జరిగిన మర్నాడే 2 బిల్డర్లకు ఫోన్ చేసి భాయ్ 10 కోట్లు పంపమన్నాడంటూ నయీం అనుచరులు బెదిరించారు. మళ్లీ ఫోన్ చేసేసరికి డబ్బు రెడీ చేయకపోతే ఫ్యామిలీ అంతు చూస్తామని బెదిరించారు. పోలీసులకు దొరుకుతున్న నయీం అనుచరులు కూడా నయీం కొత్త టార్గెట్ గురించి వెల్లడించినట్లు సమాచారం. 2005లో పాకిస్తాన్కి వెళ్లిన నయీం ఓ మిలిటెంట్ సంస్థలో 7 నెలలు శిక్షణ పొందాడు. ఆ సమయంలో దావుద్ సన్నిహితులతో అతనికి పరిచయాలు ఏర్పడ్డాయని, ఈ పరిచయాల్ని ఉపయోగించుకుని వీలైనంత త్వరలో సౌదీకి చెక్కేసి అక్కడి నుంచే డీ గ్యాంగ్ తరహాలో మాఫియా నడపాలనేది నయీం స్కెచ్ అయ్యుండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన భువనగిరి, నకరేకల్ ఎమ్మెల్యేలతో పాటు కొందరు ప్రజా ప్రతినిధుల్ని నయీం ఫోన్లో హెచ్చరించాడన్న సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నల్గొండ జిల్లాలో నయీం అనుచరుల ఆగడాలు శృతిమించాయని అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కొందరు ఇతర పార్టీల నేతలు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో అప్పటికే పోలీసులు కన్నేసించారు. ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి తిరిగొచ్చాక నయీం షాద్ నగర్ ప్రాంతంలో షెల్టర్ తీసుకున్నాడనే సమాచారంతో ఆ ప్రాంతంలో గాలిస్తుండగానే తమ తాజా టార్గెట్ లో భాగంగా నిజామాబాద్ జడ్పీటీసీ భర్త గంగాధర్ ని ఫోన్ చేసి బెదిరించడంతో పాటు డబ్బివ్వకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని బెదిరింపు మెసేజ్ కూడా పంపింది. బాధితుడి ఫిర్యాదుతో 2 దశాబ్దాల కాలంలో నయీం విషయంలో తొలిసారి సీరియస్ గా రంగంలోకి దిగింది పోలీసు శాఖ. షాద్ నగర్ లో ఎన్కౌంటర్ అయిన నయీం అంతకుముందు ఎక్కడున్నాడు, ఎక్కడెక్కడికి మకాం మార్చాడు? 2 ఏళ్లు నయీం షెల్టర్ తీసుకున్న నిర్మానుష్య ప్రాంతంలోని ఆ ఇంటి అడ్రస్ ని పోలీసులు ఎలా కనుక్కోగలిగారు? శంషాబాద్ లోని నయీం ఒకప్పటి షెల్టర్ నుంచి మా ప్రతినిధి రమేష్ వైట్ల మరింత సమాచారం అందిస్తారు. లోని అల్కాపూర్ కాలనీకి నయీం రాకముందు ఎక్కడున్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడు అన్న కోణంలో పోలీసుల విచారణ ఆరంభమైంది. దీనికి సంబంధించి పోలీసులు పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు హైదరాబాద్ శివార్ ప్రాంతంలో నయీం 2 ఏళ్ల పాటు మకాం వేశారన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. పూర్తిగా ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో, శంషాబాద్కు అతి సమీపంలో ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో నయీం పూర్తిగా 2 ఏళ్ల పాటు ఇక్కడ నివాసం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అధికారులు ఇక్కడికి వచ్చి పూర్తిగా సోదాలు చేసినప్పుడు ఇక్కడ పూర్తిగా అన్ని విషయాలు కూడా తెలియడం జరిగింది. ఒక ఇండిపెండెంట్ హౌస్ మొత్తంగా 3 ఫ్లాట్స్ ఉన్న ఒక ఇండిపెండెంట్ ఇల్లు నయీం 2 ఏళ్ల పాటు ఇక్కడ ఉన్నట్లుగా అధికారులు ప్రధానంగా గుర్తించి ఇక్కడున్న ఏదైతే వస్తువులు కావచ్చు మిగతా వాటిని కూడా అధికారులు రికవర్ చేసి తీసుకొని పోవడం జరిగింది. 3 బెడ్రూమ్ ఫ్లాట్ లో దాదాపుగా 2 ఏళ్ల పాటు 11 మంది పిల్లలతోటి 3 లేడీస్ తోటి ఇక్కడ దాదాపు 2 ఏళ్ల పాటు నయీం ఇక్కడ స్టే చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ నయీం ఉన్నాడని చెప్పడానికి ప్రధానమైన కారణాలు చూసినట్లయితే ఇక్కడ చాలా ఆనవాళ్ళు కావచ్చు, చాలా విషయాలు కావచ్చు ప్రస్తుతానికి అధికారులకు లభ్యం కావడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా ఎక్కడికక్కడ ఇక్కడ 3 ఏళ్ల పాటు ఉన్న నయీం ఈ కాలనీ మొత్తంలో కూడా ఎప్పుడు కూడా బయటికి రాలేదు. కేవలం రాత్రి సమయంలో మాత్రమే నయీం ఇక్కడికి వచ్చిపోయి ఉండేవాడు. అంతేకాకుండా రాత్రి సమయంలో మాత్రమే నయీం సంబంధి కావచ్చు, ఎవరు కావచ్చు బయటకు వచ్చేది. మిగతా పిల్లలు మాత్రం అప్పుడప్పుడు ఈ ఇంటి నుంచి బయటకు వచ్చి సైకిల్ మీదనో లేకుంటే చిన్న స్కూటీ మీదనో, హోండా యాక్టివ్ మీదనో వీటిలాంటి వాటి మీద తిరిగేవారు తప్పించి ఎప్పుడు కూడా లోపల ఉన్న మహిళలు మాత్రం కావచ్చు, ఎవరు కావచ్చు బయటికి రాలేదు. పెద్దవాళ్ళని ఇప్పటివరకు తాము చూడలేని స్థానికులు చెప్తున్నారు. అయితే నయీం 2 ఏళ్ల పాటు
ఒక పోలీస్ స్టేషన్కు కూతవేడి దూరంలో ఒక పోలీస్ స్టేషన్కు అతి దగ్గరలో ఎదురుగా గల్లీలోనే ఈ అపార్ట్మెంట్ ఉంది, ఈ ఫ్లాట్ ఉంది. ఈ ఫ్లాట్ కూడా పూర్తిగా నిర్మానుష్య ప్రాంతం. 3 బెడ్రూమ్ అయిన ఫ్లాట్లో 2 ఏళ్ల పాటు నయీం స్టే చేశాడు. ఇక్కడ నుంచే 2 ఏళ్ల పాటు తన తందాను కొనసాగించాడు. అంతేకాకుండా ఈ ఇంటి నుంచే పూర్తిగా అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే నయీం ఇక్కడ ఉన్నప్పుడే పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టినట్టుగా ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. అయితే దీంట్లో చూసినట్లయితే ఎక్కడికక్కడ నయీంకి సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పుడు చూసినట్లయితే ఒక రివాల్వర్ కావచ్చు, రివాల్వర్కి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ ప్రస్తుతాన్ని మనం చూస్తున్నాం. నయీం తన అంచెలతో పాటు పిల్లలతో పాటు మహిళలతో పాటు ఇక్కడ ఉన్నాడు. ఈ ఇంట్లో ప్రతి గోడ మీద ఇలాంటి ఆనవాళ్ళు ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు చూసినట్లయితే ఒక పిస్తోల్ సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంతకుముందు చూసినట్లయితే డాన్ అన్న పేరు మీద అక్కడ పేర్కోవడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే ఈ మహిళలు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా రాలేదు. వాళ్ళు కేవలం కొన్ని సమయాల్లో బయటకు వచ్చారు, రాత్రి సమయంలో వచ్చారని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అయితే 2 ఏళ్ల పాటు ఇక్కడ నయీం స్టే చేసిన ఈ పూర్తి కాలంలో కూడా ఎప్పుడు కూడా తాము చూడలేదు అని చెప్పి స్థానికులు ప్రధానంగా చెప్తున్నారు. ప్రధానంగా ఈ గ్రిల్స్ ఎవరు కూడా ఈ గ్రిల్స్ని దాటుకొని లోపలికి వచ్చే ప్రసక్తి ఉండదు. అత్యంత విలాసవంతమైన అత్యంత పెద్దగా ఉన్న ఈ ఇంట్లోకి ఎవరైనా రావాలంటూ కూడా పూర్తిగా రాలేని పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా నిర్మానుష్య ప్రాంతం. ఇప్పుడు మనం చూస్తున్నట్లు ఇది పూర్తిగా నిర్మానుష్య ప్రాంతం. శంషాబాద్ సమీపంలోని పూర్తిగా నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఇల్లు ఉంది. ఈ ఇంట్లో ఎవరుంటారో అనే విషయం కూడా ఎవరు కనుక్కునే పరిస్థితి లేదు. ఈ ఇంటి దగ్గర ఉన్న ఒక స్థానికులు మనతో ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ఈ ఇంటి దగ్గర మీకు నిన్న పోలీసులు ఏమైనా వచ్చారా, ఏమైనా చూసారా? నిన్న పోలీసులు వచ్చారు సార్. నిన్న పోలీసులు వచ్చిన తర్వాత మాకు తెలియదు ఇక్కడ ఎవరు ఉన్నారు అనేసి మాకు తెలియదు. పోలీసులు వచ్చి అడిగారు ఇక్కడ ఎవరు ఉంటుండే ఏముంటుండే, మాకు తెలియదు సార్ అని చెప్పినాం. వాళ్ళు వచ్చేసి కొద్దిసేపు వాళ్ళు తాళాలు పగలగొట్టి చూసుకున్నారు, వెళ్ళిపోయారు సార్. అంతే సార్. అంటే ఇక్కడ ఎవరు ఉండేది ఏంటి మీకు అంటే అప్పుడెప్పుడు కనబడ్డదా? మాకు ఎప్పుడు కనబడలేదు సార్. వాళ్ళు మేము వచ్చి ఇక్కడ 2 months అవుతుంది సార్. ఇక్కడికి వచ్చి 2 months అవుతుంది. అప్పటివరకు అయితే మాకు తెలియదు ఇక్కడ ఎవరు ఉన్నారు ఏమున్నారు అనేసి తెలియదు. మాకు ఇంతకుముందుకు ఏం జరిగిందని కూడా మేము వచ్చేది 2 నెలలు అవుతుంది. అంటే ఇల్లు ఎప్పటి నుంచి ఖాళీగా ఉంది, ఇంట్లో ఎవరుండే ఎవరని చెప్తున్నాడు. పోలీసులు ఏం చెప్పారు? పోలీసులు ఏం చెప్పారంటే ఇక్కడ ఉన్న ఎన్కౌంటర్ అయిన నయీం అనేటోడు ఇక్కడ ఉండే 2 years ఉండే, అది ఉండే ఇది ఉండే అనేసి అని చెప్పారు. మమ్మల్ని కూడా బయట నిలబెట్టి అడిగారు అన్ని. అంతే అడిగారు సార్. ఎంతసేపు ఉంటుంది పోలీసులు? దగ్గర ఒక 1 hour దగ్గర ఉన్నారు సార్. అంటే ఇల్లు ఎప్పటి నుంచి ఖాళీ అయిపోయింది? ఇది ఈ సంవత్సరం ఉండొచ్చు సార్ దగ్గర ఖాళీ ఉండి. అంటే ఖాళీని ఎవరికి తెలియదా మరి? ఇక్కడ తెలియదు సార్ ఎవరికి. ఈయన ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఇట్లా ఒక ఫ్యామిలీ ఉంది అనేసి తెలుసు. వీళ్ళే వాళ్ళు అనేసి మాకు ఎవరికి తెలియదు సార్. మాకు టీవీలో చూసినప్పుడు మాకు ఆయన ఉన్నాడు అనేసి తెలియదు. నేను పోలీసులు వచ్చేందుకు మాకు తెలియదు సార్ ఇక్కడ. అయితే ఇక్కడ చూసినట్టయితే స్థానికులు కూడా ఇక్కడ ఖచ్చితమైన సమాచారం లేదు. ఎందుకంటే వీళ్ళు తాము ఇక్కడ ఉంటున్నప్పుడు కూడా ఇక్కడ నయీం అనే ఒక అరగట్టిన నిరస్తుడు గ్యాంగ్స్టర్ ఉన్న విషయం కూడా వీళ్ళకి కూడా తెలియదు. అయితే పోలీసులు వచ్చి విచారణ జరిపినప్పుడు ఇక్కడ గ్యాంగ్స్టర్ నయీం ఉన్నట్లుగా బయటపడింది. అయితే దీంతో ఇప్పుడు ఈ చుట్టుపక్కల కలకలం చెలరేగిని చెప్పొచ్చు. మరోవైపు చూసినట్లయితే నయీం ఎక్కడెక్కడ స్టే చేశాడు, ఏ విధంగా ఉన్నాడు, ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేశారు అన్న దానిపైన పోలీసుల విచారణ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో రమేష్ వైట్ల. ఒకప్పుడు సిబిఐ వెతికితేనే దొరకలేదు. పోలీసులకు కూడా ఎప్పటికప్పుడు టోకరా ఇస్తూ తెర వెనుక గాడ్ ఫాదర్ల సాయంతో సేఫ్ గా బతికేస్తూ వచ్చిన నయీం షాద్ నగర్ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏ పోలీసుల అండ ఉంటుందని ఇన్నేళ్లు విర్రవీగాడో ఆశ్చర్యకరంగా అదే పోలీసుల తూటాలతో ముగిసిపోయింది కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ జీవితం. ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో షాద్ నగర్ లో మిలీనియం టౌన్షిప్ ని పోలీసులు చుట్టుముట్టారన్న బ్రేకింగ్ న్యూస్ తో సర్వత్రా ఉత్కంఠ. కానీ కాసేపటి తర్వాత తెలిసింది ఎన్కౌంటర్ లో చనిపోయింది ఫేమస్ గ్యాంగ్స్టర్ నయీం అని. ఆ రూపాన్ని చూసి చాలా మంది నమ్మలేకపోయారు. పోలీసులు ధృవీకరించినా ఎవరికి నమ్మశక్యం కాలేదు. 2 దశాబ్దాల పాటు పోలీసుల కంటపడిన నయీం ఎన్కౌంటర్ లో ఎలా చనిపోయాడు? అనుక్షణం అభద్రతా భావంతో ఎప్పుడు అనుచరుల రక్షణ వలయంలో తిరిగే నయీం ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఒక్కడే ఎన్కౌంటర్ లో చనిపోవటం ఎలా సాధ్యమైంది? అసలు అక్కడ ఏం జరిగింది? సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని మరిపించేలా సాగింది ఆ క్రిమినల్ ఎన్కౌంటర్. షాద్ నగర్ లో నయీం షెల్టర్ తీసుకున్న ఓ ఇంటిని పక్కా సమాచారంతో చుట్టుముట్టినప్పుడు ఎన్కౌంటర్ జరిగిందనేది పోలీసులు చెబుతున్న సమాచారం. పోలీసులపైకి నయీం అనుచరుడు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. పారిపోయే ప్రయత్నంలో పార్క్ సమీపంలో నయీం తూటాలకు కుప్పకూలిపోయాడు.
కొన్నాళ్లుగా షాద్ నగర్ పరిసరాల్లో నయీం తిరుగుతున్నట్లు అతని ఫోన్ నెంబర్ల డేటా ఆధారంగా పోలీసులు పసిగట్టారు. తప్పించుకునే అవకాశం లేకుండా పగడ్బందీగా పని పూర్తి చేశారు. ఓ రోజు ముందే షాద్ నగర్ లోని మిలీనియం కాలనీ ఇంటికి నయీం చేరుకున్నాడని ముందు అనుకున్నా వేరే రాష్ట్రాల నుంచి తిరిగొచ్చాక షాద్ నగర్ లోనే మకాం వేశాడు నయీం. నేషనల్ హైవేకి దగ్గరలో హైదరాబాద్ కి వచ్చిపోయేందుకు వీలుగా షెల్టర్ ఎంచుకున్నాడు. దాదాపుగా 6 నెలల నుంచి అక్కడే ఉంటూ నెట్వర్క్ నడుపుతున్నాడు. ఇన్నేళ్లు పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొని నయీం తనదాకా పోలీసులు వస్తారని, తుపాకులు ఎక్కు పెడతారని ఏమాత్రం ఊహించలేకపోయాడు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో నయీం షెల్టర్ నుంచి అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు. మహిళలకు ఫైరింగ్ లో ట్రైనింగ్ ఇచ్చి వారినే రక్షణ కవచాల్లా పెట్టుకుని నయీం ప్రయాణించేవాడనేది అతని నేర చరిత్రలో కొత్త కోణం. అతనికి సంబంధించిన అన్ని డెన్లలో మహిళలు దొరికిపోతున్నారు. నయీం నేరాల చిట్టా విప్పుతున్నారు. ఒక్కో వాంగ్మూలం ఒక్కో సంచలనం. నయీం ఎన్కౌంటరే ఓ సంచలనమైతే అతని చావు తర్వాత బయటపడుతున్న డెన్లు, ఆస్తుల్ని చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. కోట్ల రూపాయల నోట్ల కట్టలు, వేల కోట్ల విలువైన ఆస్తి పత్రాలు, భారీగా ఆయుధాలు దొరికాయి. పదుల సంఖ్యలో అనుచరులు అరెస్ట్ అవుతున్నారు. అతనికి అత్యంత నమ్మకంగా వ్యవహరించిన వారితో పాటు అతని నేరాల్లో పాల్పంచుకున్న వారి నిజస్వరూపాలు నయీం మరణంతో బయటపడుతున్నాయి. నయీం క్రిమినల్ గ్యాంగ్ లో ఎంతమంది అనుచరులున్నారో లెక్క తేలటం లేదు. నేరాల చిట్టా విప్పేందుకు పోలీసు శాఖ సిట్ ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కోర్టు అనుమతితో నార్సింగ్లోని నయీం ఇంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఎక్కడెక్కడ నయీం ఆస్తులున్నాయో, ఎవరెవరితో సంబంధాలున్నాయో, మూలాలు ఇంకెక్కడున్నాయో సిట్ ఎంక్వైరీలో బయటపడబోతున్నాయి. నయీంకి తన సొంత ఊరు భువనగిరిలో వీధి వీధికి అనుచరులున్నారు. గ్యాంగ్స్టర్ ఆదేశాలతో సెటిల్మెంట్లు చక్కబెట్టే అనుచరులు ఎందరో ఉన్నారు. ఒకప్పుడు నయీం ముఖ్య అనుచరుడిగా ఉన్న సునీల్ కుమార్ పోలీసులకు లొంగిపోయాకే నయీం పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఈ నాటకీయ పరిణామాలపై భువనగిరి నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ రిపోర్ట్. గ్యాంగ్స్టర్ నయీంకు అడుగడుగున తన అనుచరులున్నారు. తన సామ్రాజ్యాన్ని తన అనుచరులతోనే నిర్మించుకున్నటువంటి పరిస్థితి. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే తనకు సంబంధించినటువంటి అనుచరులు ఆయన చెప్తే ఆ పనిని చేసి పెట్టేవాళ్ళు. సెటిల్మెంట్లు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, వాటికి పాల్పడేటువంటి వాళ్ళు చాలా మంది భువనగిరిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం భువనగిరి పాత బస్టాండ్కు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ వార్డులో అటు సంజీవ్ నగర్ మధ్య ఉన్నటువంటి పాషం శ్రీనివాస్ ఇంటి దగ్గర ఉన్నాం. పాషం శ్రీనివాస్ ఈ మధ్య నల్గొండ ఎస్పీ ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే నయీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి సెటిల్మెంట్లలో భాగంగా ఉన్నటువంటి ముఖ్య అనుచరుడు పాషం శ్రీనివాస్. అయితే పాషం శ్రీనివాస్ ఒక నాటకీయ పరిణామాల మధ్య అటు ఎస్పీ ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి. ముందే కరీంనగర్ జిల్లాలో చనిపోయాడు, ఆయన బాడీని ఎవరు ఎత్తుకుపోయారని చెప్పి ముందుగా కొంత ప్రచారం చేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా నల్గొండ ఎస్పీ ముందుకు వచ్చి ఆయన లొంగిపోయారు. ఆయన లొంగిపోయిన కొన్ని రోజులకే నయీం పోలీసుల చేతిలో హతమైనటువంటి పరిస్థితి. ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఇటు పాషం శ్రీనివాస్ ప్రస్తుతం వరంగల్లో ఉన్నటువంటి జైల్లో ఉన్నారు. ఆయన కూడా ఈ సమాచారానికి సంబంధించి అసలు ఎవరెవరు ఈయన గ్యాంగ్లో ఉన్నారు, ఎవరు ఏం చేశారు, భువనగిరిలో ఎక్కడెక్కడ బెదిరింపులకు పాల్పడ్డారు, ఇక్కడే కాదు అడుగడుగున ఎక్కడికి వెళ్ళినా సరే ఇల్లు నిర్మించుకోవాలన్నా, పెద్ద పెద్ద వాహనాల్లో తిరగాలన్నా, ఏం చేయాలన్నా సరే అటు బాయిసాప్ అంటూ ఆయన పేరు చెప్పి ప్రతి ఒక్కరిని ఇక్కడ బెదిరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ నుంచి తమకు ఖచ్చితమైనటువంటి రక్షణ కావాలని చెప్పి భువనగిరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో రాజు, ఎన్టీవీ. తుపాకీని నమ్ముకున్న ఎవడి జీవితమైనా సరే ఇలాగే ముగిసిపోతుంది. మావోయిస్టుగా చెప్పుకుని క్రిమినల్ గా బలపడిపోయిన నయీం ఏదో ఒక రోజు కుక్కచావు చావాల్సిన వాడే. కాకపోతే కాస్త ఆలస్యమైందంతే. పోలీస్ డిపార్ట్మెంట్లో అనధికార అధికారిగా చలామణి అయిన నయీం కథ చివరికి ఎన్కౌంటర్తో ముగిసిపోయింది. కానీ నయీం వదిలి వెళ్లిన కొన్ని నిజాలు కొన్నాళ్ల పాటు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంటాయి.